బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారిగా ప్రెస్ మీట్లో తోలు తీస్తా లాంటి కొన్ని కామెంట్స్ చాలా నిజంగా ఆయన మాట్లాడుతుంటే కాసేపు ఛానల్ మార్చకుండా అలా చూడాలనిపించే ప్రసంగం ఆయనది. ఆయన తెలుగు ఆ డిఫరెంట్ తెలంగాణ యాక్సెంట్లో మాట్లాడే తెలుగుకి చాలా అభిమానులు కూడా ఉన్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క. ఏదో మిర్చి సినిమాలో ప్రభాస్ డైలాగ్ లాగా ఇప్పటి నుంచి ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క, ఆడు కోడికొచ్చాడని చెప్పు అని విలన్ని కొంచెం భయపెట్టే ప్రయత్నం చేస్తాడు హీరో ప్రభాస్. అలాగే ఇక్కడ కూడా కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత తన ఫామ్ హౌస్ నుంచి స్వగృహమైన నంది హిల్స్కి వచ్చినప్పుడు ఆయన గృహం నుంచి ప్రెస్ మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది. అయితే ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పడతామని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారట. 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టే బయటకు వచ్చా. అంటే 2 ఏళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు, అది కూడా ఒక ప్రశ్నే కదా. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏవీ పట్టడం లేదు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం. చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్ వెనక్కి. అంటే ఏ టీడీపీనైతే తెలంగాణలో లేకుండా చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారో, మరలా అక్కడ టీడీపీ రావడం, ఇక్కడ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారా, లేదంటే ఏదో రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారా అనేది తెలియట్లేదు. కానీ ఇక్కడ చంద్రబాబుకి లింక్ పెట్టి మరలా ఇక్కడ గురు శిష్యులు అన్నట్టు కూడా మాట్లాడారు. మనకు చూద్దాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు. ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు, వారి నోటికి మొక్కాలే. ఎంఓఏలకు చంద్రబాబు ఆద్యుడు, ఇక్కడ అదే విధానం. వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓయూలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం. మరి ఇదే కేటీఆర్ గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఇన్ని వచ్చాయి, ఇవన్నీ చేసే డెవలప్ అయ్యాయని 2023 ఎన్నికల ముందు అన్ని ఛానల్స్కి పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడిన స్టేట్మెంట్స్ని ఇక్కడ మనం ప్లే చేస్తే మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరేం మాట్లాడతారు అంటే ఇదంతా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గారి మీద ఉన్న అక్కసుతో మాట్లాడారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారనేది అర్థం కావట్లేదు. ఇప్పటివరకు ఓ లెక్క, రేపటి నుంచి మరో లెక్క, నేను వస్తున్నా, తోలు తీస్తా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాట అయితే కాదు. అది ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు చేశారు. ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పడతా అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు రియల్ ఎస్టేట్ దంబా, ఏదైతే మన హెడ్లైన్స్లో చూసుకున్నామో వాటన్నిటి కూడా నీటి విషయాల మీదే ఎక్కువగా విమర్శించారు. ఇది ఒక ప్రధాన పత్రికల్లో ఇది చాలా కీలకమైన అంశంగా మనకు వార్త ఇక్కడ చూడొచ్చు. మరొక పత్రికలు కూడా ఇదే అంశం మీద ఇక్కడ వార్త హల్చల్ అవుతుంది. కాంగ్రెస్ యొక్క అరాచకాలు, అలాగే రేవంత్ రెడ్డి గారి ముఖం కూడా చూడడం ఇష్టపడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే తుంటి ఎముక అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రికి అన్ని సకల సదుపాయాలు కల్పించి స్వయంగా వెళ్ళి పరామర్శించారు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని. సో అవన్నీ ఈయన మర్చిపోయినట్టున్నారు. బట్ రాజకీయంగా ఈ విధమైన కామెంట్స్ చేయడంలో తప్పేం లేదు, వాళ్ళ మనుగడ కోసం. అయితే ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ రాజకీయాలు మరొకసారి వేడెక్కాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇరిగేషన్ విషయంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నొక్కి ఒక్కని చెప్పారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అయ్యా, బైఫర్కేట్ అయినప్పుడు అన్ని సమస్యలు పోతాయేమో కానీ నీటి సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఏర్పడతాయి, ఖచ్చితంగా వస్తే ఏం కాదు మేము చేసుకోలేమా. ఇప్పుడు అదే నీటి సమస్యను మరి వీళ్ళు 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు సార్ట్అవుట్ చేయలేనిది 2 ఏళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సార్ట్అవుట్ చేస్తుంది అనుకుంటారు? ఇది రాజకీయంగా విమర్శించడం తప్పితే, తెల్లకాగితానంతా విడిచిపెట్టి ఆ మచ్చన పట్టుకోవడం తప్పితే ఎట్లా విమర్శిస్తారు? పైగా తెలంగాణలో ఉండే జిల్లాలు, గ్రామాలు, నదులు, కొండలు, గుట్టలు, పొలాలు, హెక్టార్లు అన్నీ కూడా అణువణువు తెలిసిన మేధావి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆయన ఎలా విమర్శిస్తాడు ఇది? ఎస్, రాజకీయ మనుగడ కోసం విమర్శిస్తున్నట్టుగా కూడా మరో పత్రిక కూడా ఇక్కడ ప్రధానంగా చేస్తోంది. అయితే ఇక్కడ
చంద్రబాబు నాయుడు గారు బీజం వేశారు, అందుకే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తున్నారు అన్నట్టుగా ఒక కామెంట్ చేశారు. దాని విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఖండించారు. అంటే ఎంఓఏలకే పరిమితమైతే ఒకప్పుడు ఐటీ తిండి పెడుతుందా, హైటెక్ సిటీ లాంటివి ఎందుకు అని బషీర్బాగులో కాల్పుల వరకు కూడా వెళ్ళి 2 రైతులు చనిపోయి దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎన్కాష్ చేసుకొని ప్రభుత్వం స్థాపించి ఇన్ని జరిగి ఈరోజు హైటెక్ సిటీ మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అది హైదరాబాద్లో ఉంటుందా? ఎక్కడో వేరే దేశంలో మరి దానికి ఆద్యుడు ఎవరు? దాన్ని ఒప్పుకోరు ఎందుకు? దాన్ని కేటీఆర్ గారు కూడా ఒక 2-3 ప్రెస్ మీట్లో ఒప్పుకోవడం జరిగింది. ఈయన మళ్ళీ ఈ విధంగా కేసీఆర్ గారు స్టేట్మెంట్స్ ఇవ్వడం వెనుక పరమార్థం ఏంటి? ఎస్, మళ్ళీ నేను వస్తున్నానని చెప్పేందుకే శ్రేణులకు ఉత్తేజపరచడానికి ఒక రకమైన రాజకీయ దురంధరుడు కాబట్టి రాజకీయంగా ఇచ్చిన విశ్లేషణగానే మనం చూడొచ్చు. బట్ దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంచి వక్త, అన్నీ తానే భుజాల మీద వేసుకొని 23 ఎన్నికల ముందు క్యాన్వాసింగ్ చేసి ప్రభుత్వాన్ని స్థాపించిన ధీరుడనే చెప్పాలి. అతి కొద్ది కాలంలోనే కాంగ్రెస్లో చేరిన చాలామంది సీనియర్ల కన్నా ముందుకొచ్చి ఈయన ముఖ్యమంత్రి పీఠం మీదకు ఎక్కడం అనేది కూడా చిన్న విషయం కాదు. బట్ ఈయన పార్టీ వ్యవస్థాపకుడిగా ఈయనే అన్నీ చేసి, ఉద్యమ నేతగా అన్నీ చేసి, ఈయనే ముఖ్యమంత్రిగా ఉండి దళితుని సీఎం చేస్తామని చెప్పి మాట మార్చి మళ్ళీ ఈయనే సీఎం అయినా కూడా ఆయన ఒక జాతీయ పార్టీకి జాయిన్ అయ్యే ఆనతి కాలంలోనే ముఖ్యమంత్రి అవడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు అటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా కౌంటర్ అటాక్ ఇస్తారనేది అందరూ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు కూడా చూడొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. బహుశా ఇవాటి రేపు వచ్చే పేపర్ పత్రికల్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ధీటు సమాధానం కోసం అన్ని ఛానల్స్ కూడా హంగామా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.